హాయ్ అండి. ఈరోజు వచ్చేసానండి మీకు హిందీ నేర్పిద్దామని. మీరు కూడా నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా! ఈరోజు హిందీ నేర్చుకుందామండి. కొన్ని సెంటెన్సెస్‌తో హిందీ నేర్చుకుందాం. ఇప్పటివరకు మీరు నాకు షేర్ చేసినందుకు, లైక్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మనం హిందీ లెసన్ నేర్చుకుందామండి. 35 అంటే 35 లెసన్. 35 లెసన్‌లోకి వెళ్ళిపోదామండి. రండి హిందీ నేర్చుకుందాం. ఇది నిజం. ఇది నిజం అంటే యహ్ సచ్ హై. యహ్ సచ్ హై అంటే ఇది నిజం అని. అది అబద్ధం. యహ్ జూఠ్ హై. యహ్ జూఠ్ హై అంటే ఇది అబద్ధం అని. ఇది సరైనది అని అంటే గనక యహ్ సహీ హై. అర్థమైంది అని అన్నారనుకోండి సమజ్ గయా. సమజ్ గయా అంటే అర్థమైంది. ఇప్పుడే అభి తురంత్. అభి తురంత్ అంటే ఇప్పుడే. అభి తురంత్ ట్రైన్ ఆనే వాలే థే అంటూ ఉంటాం చూసారా? అలాంటప్పుడు ట్రైన్ వస్తుంది అని. అబద్ధం చెప్పవద్దు. జూట్ మత్ బోలో. आप बाहर गए क्या? बच्चों से पूछने पर బయటికి వెళ్లారు కదూ అని పిల్లల్ని అడిగినప్పుడు జూట్ మత్ బోలి ఆ బాహర్ గయే అబద్ధం చెప్పకు బయటికి వెళ్ళావు అంటూ ఉంటాం. జూట్ మత్ బోలో. నీ హద్దులో నువ్వు ఉండు అంటూ చూసారా? అపనీ హద్ మే రహో. कोई आदमी ज्यादा बात किया तो हम बोलते हैं अपने हद में रहो. ఎవరైనా వ్యక్తి ఎక్కువగా మాట్లాడినప్పుడు వాళ్ళని మనం అంటూ ఉంటాం అపనే హద్ మే రహో. కరెంట్ పోయింది అని చెప్పాలనుకోండి బిజలీ చలీ గయి. బిజలీ చలీ గయి అంటే కరెంట్ పోయింది అని. करंट नहीं है बिजली चली गई ना इसीलिए मैं स्विच को बंद कर दिया अंटाం. శనివారం है ना आज 1 घंटे तक बिजली नहीं होते हैं. బిజలీ చలీ గయి అంటే కరెంట్ పోయింది అని. అడిగి చెప్పు అంటూ ఉంటాం చూసారా? పూచ్ కర్ బతావో. आप एक बार पूछ कर बताओ అంటాం చూసారా? దాన్ని పూచ్ కర్ బతావో. పెద్దగా చెప్పండి అంటే జోర్సే బోలియే. జోర్సే బోలియే అంటే కొంచెం పెద్దగా చెప్పండి. చిన్నగా చెప్పండి అంటే ధీమే బోలో. ధీమే బోలో అంటే చిన్నగా చెప్పండి అని. యహ్ సచ్ హై. యహ్ झूठ है. समझ गया. अभी तुरंत. झूठ मत बोलो. अपने हद में रहो. बिजली चली गई. पूछ कर बताओ. जोर से बोलिए. धीमे बोलो. చూసారు కదండి ఈరోజు మరికొన్ని వర్డ్స్ నేర్చుకున్నాము. ఈ సెంటెన్స్ నేర్చుకొని మీరు కూడా అందరితో మాట్లాడాలని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాద్.